మయ్యేవ మనాదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నీ మనస్సు నా యందు నిలుపు, నీ బుద్ధిని నా యందు ఉంచు. ఆ తరువాత నీవు నా యందే ఉంటావు. ఈ విషయంలో సందేహం అవసరం లేదు. అర్జున, నీ మనస్సును నాపై పెట్టు, బుద్ధిని కూడా నాపైనే ఉంచు. ఆ తరువాత నువ్వు నాలోనే ఉంటావు. సందేహించకు. వ్యాఖ్యే సతతేక్తులే పరమేశ్వరునే ప్రీతితో సేవించే వారికి బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను అని విభూతి యోగంలో తెలిపిన భగవంతుడు 10-11 వరకు అనన్య యోగముతో భగవంతుడే పరమగతి అని భావించి సదా ధ్యానిస్తూ ఉపాసించే భక్తులను తానే ఉద్ధరిస్తాడని, అది కూడా శీఘ్రంగా ఉద్ధరిస్తాడని పూర్వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇక మనం చెయ్యవలసిందే మిగిలి ఉంది. ఈ శ్లోకం నుండి అన్ని సాధనకు సంబంధించిన విషయాలే శ్రద్ధగా చెప్పుకుందాం. మాధవుని యందే మనస్సు. అర్జున, నీ మనస్సును నా యందే ఉంచు, మయ్యేవ మరొకచోట ఉంచకు అని దాని అర్థము అదే. ఏవ శబ్దము భగవంతుడు కాని దాని యందు మనస్సును ఉంచకు అని అర్థము. అనన్య యోగాన్ని గూర్చి పూర్వ శ్లోకంలోనే చెప్పి ఉన్నాడు కనుక అన్య విషయాలపై మనస్సు పెట్టవద్దు అంటున్నాడు. నాయందే ఉంచు అంటున్నాడు. ఇక్కడ మనస్సును తన మీదే పెట్టమని భగవంతుడు చెప్పడంలో విశ్వరూప పరమేశ్వరుడైన సగుణ బ్రహ్మమునందే పెట్టమని అర్థము. విశ్వరూపే పరమేశ్వరే మనః ఆధత్స్వ స్థాపయ. ఒక కార్యాన్ని ఆరంభించమని ఎవరు చెప్పినా ఆ కార్యము ఇంకా ఆరంభం కాలేదని అర్థము. ఒకవేళ ఆరంభమైనా సరిగా లేదు అని భావము. మనస్సును నాయందు ఉంచు అని పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. అంటే ఇంకా మన మనస్సు భగవంతునిపై పెట్టడం జరగలేదని అర్థము. ఒకవేళ పెట్టినా సరిగా ఉంచడం లేదని భావము. అందుకనే ఫలితాలు అందక నా మనస్సు నిలవడం లేదండి, కూర్చోవడం లేదండి, పడుకోవడం లేదండి అని ఊకదంపుడు కబుర్లు వినిపిస్తూ ఉంటాము. మనస్సును భగవంతునిపై పెట్టడం అంత సులభ సాధ్యమైన విషయం కాదు. దానికి ఎంతో సంస్కారం ఉండాలి. వివేక వైరాగ్యాలు కనీసం అవసరమైనంతైనా ఉండి తీరాలి. భావస్పందన కూడా కావాలి. ఇవన్నీ ప్రయత్నశీలురికే ప్రాప్తిస్తాయి. మనస్సు నీళ్ల లాంటిది, ఒకచోట నిలవదు. నీళ్లు ఎలా పారుతూ ఉంటాయో మనస్సు అలా పారిపోతూ ఉంటుంది. అది కూడా పైకి పోదు. నీళ్లు ఎలా పల్లానికి ప్రవహిస్తాయో మనస్సు కూడా ఊర్ధ్వంగా భగవంతుని వైపు నడవకుండా అధోముఖంగా ప్రపంచం వైపు పరుగులు పెడుతూ ఉంటుంది. నీళ్లలో ఉండే మరొక విశేషమేమిటంటే అది ఏ పాత్రలో పోస్తే ఆ రూపం ధరిస్తుంది, దేనిలో పోస్తే దాని రూపాన్నే లేదా ఆకారాన్నే పొందుతుంది. చెంబులో నీళ్లు పోస్తే నీళ్లు కూడా గుండ్రంగా ఉన్నట్లు కనిపిస్తాయి. కూజాలో పోస్తే కూజ ఆకారాన్ని ధరిస్తాయి. చదరంగా ఉండే పాత్రలో పోస్తే చదరంగా కనిపిస్తాయి. దీర్ఘచతురస్రంగా ఉండే పాత్రలో పోస్తే దీర్ఘచతురస్రంగా గోచరిస్తాయి. తనకంటూ ప్రత్యేక ఆకృతి లేని దేనిలో పోస్తే దాని ఆకృతిని ధరిస్తూ ఉంటుంది. రూపమెలాగో రంగు అయినా రుచి అయినా అంతే. మనస్సు కూడా ఏ విషయంపైకి మరలితే దాని ఆకారాన్ని పొందుతూ ఉంటుంది. అందుకే మనస్సులో విషయాకార వృత్తులు తిష్టవేసి ఉంటాయి. మనస్సుకు తెలిసినవే మనస్సులో ఉంటాయి, తెలియనివి ఉండలేవు. తనకు లేని అనుభవాలను మనస్సు తనలో ఉంచుకోలేదు. ప్రపంచం తన అనుభవంలో ఉంది కనుక దాని వైపుకే మనస్సు పరుగులు పెడుతుంది. భగవద్విషయం మనస్సు యొక్క అనుభవంలో లేదు. అందుచేత మనస్సు భగవంతునిపై నిలవదు. గీతాచార్యుడేమో నీ మనస్సును నాయందు ఉంచు అంటున్నాడు. మయ్యేవ మన అధత్స్వ అనుభవాలే అవరోధాలు.
తెలియనివి సందేహాలను కదిలించి కలత పెడతాయి. తెలిసినవి స్వానుభవాన్ని స్మృతికి తెచ్చి వేధిస్తాయి. భగవంతునిపై మనస్సును పెట్టాలనుకున్నా పెట్టలేకపోవడానికి ఈ రెండు అవరోధాలే కట్టని గోడలే అడ్డు నిలుస్తున్నాయి. భగవంతుడు ఉన్నాడు అని నమ్మి ఏదో తమకు తోచిన లేదా ఇతరులు తమపై మోపిన భావాలను మోసుకుని భారంగా భక్తి చేయడమే గాని భగవంతుడు అంటే ఏమిటో, ఆయన స్వరూప స్వభావాలు ఏమిటో యథార్థంగా తెలిసినవారు చాలా అరుదుగా అగుపిస్తారు. ఎక్కువ శాతం భగవంతునికి సంబంధించిన అవగాహన పూర్ణంగా లేని వారే ఉంటారు. కాని ఉన్నట్లు అగుపిస్తారు. భగవంతుడు అంటే ఏమిటో అర్థం కాని వారు భగవంతునిపై మనస్సు నెలా ఉంచుతారు. కనుక తెలియనితనము అంటే జ్ఞానము లేకపోవడము భగవంతునిపై మనస్సు నిలుపలేకపోవడానికి ఒక ముఖ్య కారణము. మొదటి కారణము తెలియనితనమైతే రెండవ కారణము తెలిసినతనము. భగవంతునిపై మనస్సు నిలవకపోవడానికి భగవంతునికి సంబంధించిన జ్ఞానము లేకపోవడము ఒక కారణమైతే ప్రపంచానికి సంబంధించిన విషయానుభవ జ్ఞానము పుష్కలంగా ఉండటము మరొక కారణము. ఇది స్వానుభవం. తనకే తెలిసిన విషయం తన అనుభవసారంగా మనస్సులో తిష్టవేసియున్న జ్ఞానము. ఏమిటా జ్ఞానము? ఏమిటా అనుభవం? అదే విషయానుభవము. ప్రాపంచిక విషయానుభవ జ్ఞానము పూర్వానుభవ సారము. గతంలో మనస్సును మనం ఎన్నో చోట్ల ఉంచాము. ఎందరిపైనో పెట్టుకున్నాము. అలా ఎందుకు పెట్టుకున్నామో, ఏమి సాధించాలని పెట్టుకున్నామో అది మనకే తెలుసు. అంతేకాదు ఆశించింది సాధించలేకపోయామని కూడా తెలుసు. మనస్సును ఎక్కడుంచినా ఎవరికిచ్చినా అది చితికిపోయిందే గాని బ్రతికి బట్టకట్టలేదు. మోదాన్ని ఊహించి మోసాన్ని రుచి చూసింది. ప్రమోదాన్ని కాంక్షించి ప్రమాదాలలో నలిగిపోయింది. ప్రతి చోటికి పూలదోసిళ్లతో పరుగులు తీస్తూ వెళ్లడం, రాళ్ల దెబ్బలతో రాటుదేలి తిరిగి రావడం జన్మజన్మలలో ఇలాగే అలసిపోయింది. అన్యాయమైపోయింది. విచలితమైపోయింది. విశ్వాసాన్ని ఎక్కడో పారేసుకుంది. నమ్మకమేదైనా వమ్ము చేసేదే. విశ్వసిస్తే విఘాతాలే మిగుల్తాయని, విషాదాలే ఎదురవుతాయని భీతి చెందుతోంది. చేసిన స్నేహాలు, చూసిన సంబంధాలు అన్నీ సంతాపాలనే అందించడం చేత నేడు భగవంతునితో సంబంధాన్ని పెట్టుకోవాలన్నా హృదయంలో ఏదో ఓ మూల సందేహం పట్టి పీడిస్తూనే ఉంది. తరిస్తానో అంతరిస్తానో అని మనస్సు ఆవేదన చెందుతూనే ఉంది. విసిగిపోయాను విని విని జగతి గోడు. నిన్ను చేరాలని నా మనసు జగడమాడు. అడుగుతున్నాను అడుగైన వేలేక. నీ అడుగుల కడపడి ఉందు నీలకంఠ అని నీలకంఠ శతకంలో ఒక విభూది పండు. దేహంలో మనస్సు, మనస్సులో సందేహము అవి అలా ఉండాల్సిందే. అలాగే ఉంటాయి కూడా. పరమాత్మ జ్ఞానం కలిగే వరకు ఈ జంటలు విడిపోకుండా ఉంటాయి. సందేహం అనేది మనస్సులో ఉండక పోతే మట్టిలో ఉంటుందా? ఎందుకు ఉంది అంటే ఏమి చెప్పగలం? మనస్సు అంటే ఏమిటో తెలియక పోవడమే ఈ ప్రశ్న వేయడానికి కారణము. సందేహాల పుట్టనే మనస్సు అంటారు. నిశ్చయ జ్ఞానము లేనప్పుడే సందేహం పుట్టుకొస్తుంది. ఏ విషయాన్నైనా పిచ్చి పట్టినట్లు చిందులేస్తూ ఆలోచించడమే గాని ఏ ఒక్క విషయానికి సంబంధించిన నిశ్చయ జ్ఞానము కూడా మనస్సులో ఉండదు. అందుకే సందేహాలు, సంతాపాలును మనః సంకల్ప వికల్పాత్మకం, సంకల్ప వికల్పాలతో కూడిన దానిని మనస్సు అంటారు. రెండు చేతులున్నందుకు ఎప్పుడూ రెండు విషయాలను చేతపట్టుకొని ఈ రెండిటిలో ఏది సమంజసము, ఏది అసమంజసము, ఏది మేలు, ఏది కీడు అంటూ నిశ్చయం లేకుండా సంశయంలో పడి కొట్టుమిట్టాడే దానినే మనస్సు అంటారు. మనిషితో దినమంతా మనస్సే కలిసి ఉంటుంది. మనిషి నిద్రించినా మనస్సు మేలుకొని కలలు కంటూ ఉంటుంది. అన్ని చోట్ల చూపులే. మనస్సు పొరపాటున కూడా చేతలలో చేయి దూర్చదు. రోజంతా తోడు ఉంటుంది.
క్షణం కూడా సందేహంపై మోజు విడిచిపెట్టదు. రోజు ప్రారంభమే సందేహం మోజులో మోతుంది. నిద్ర లేవడమే సందేహంతో మనస్సు నిద్రలేస్తుంది. మనిషి రాత్రి ఎన్ని గంటలు నిద్రించినా నిద్రలేచే సమయంలో ఇప్పుడే లేద్దామా, మరికొంతసేపు పడుకుందామా అనే సందేహంలో పడతాడు. అంటే మనిషి లేవక ముందే మనస్సు ముస్తాబై సందేహాల మూటను నెత్తినెట్టుకొని సిద్ధంగా ఉందన్నమాట. ఇక మనిషి నిద్రలేచి మాత్రం సాధించేదేముంటుంది? నిద్రపోని మనస్సుకో కాపురమే కదా. మనస్సు మేలుకొని ఉన్నంత కాలం దాని సంతర్పణే సరిపోయే. ఇక మనిషికి సద్భక్తి కలిగేదెప్పుడు? భగవంతుని మీదే బుద్ధి. అందుకనే అర్జున, నీ మనస్సును నాయందు ఉంచు అని చెప్పిన గోవిందుడు వెంటనే గ్రుక్క త్రిప్పుకోకుండా బుద్ధిని నాయందు ఉంచు అనేశాడు. మై బుద్ధిం నివేశయ. మనస్సైనా బుద్ధి అయినా అంతఃకరణమే కదా. అలాంటప్పుడు నీ మనస్సును నాయందు ఉంచు అని చెప్పిన భగవంతుడు నీ బుద్ధిని నాయందు ఉంచు అని వెంటనే ఎందుకన్నాడో అర్థం చేసుకోవాలి. సంకల్ప వికల్పాత్మకం మనస్సు అయితే బుద్ధి నిశ్చయాత్మకం. రెండు విషయాలను పట్టుకుని సందేహాల మధ్య సతమతమయ్యేది మనస్సైతే ఆ రెండిటిలో ఒకదానిని నిశ్చయించే జ్ఞానమే బుద్ధి. కనుక సందేహించే మనస్సునేగాక నిశ్చయించే బుద్ధిని కూడా నాయందు ఉంచు అంటున్నాడు. మయ్యవ అధ్యవసాయం కుర్వతీం బుద్ధిం. అధ్యవసాయము అంటే నిశ్చయము. దానినే వ్యవసాయాత్మక బుద్ధి అని 2వ అధ్యాయంలో బుద్ధి అని అర్థము. భగవంతుని మీద మనస్సు నిలవకపోవడానికి భగవంతునికి సంబంధించిన నిశ్చయ జ్ఞానము లేక పోవడమే కారణం. కనుక బుద్ధిని సమర్పించడము అంటే నిశ్చయ జ్ఞానాన్ని పొంది అనన్య యోగముతో జీవించడం అని అర్థము. మరి అలాంటప్పుడు నిశ్చయించేది బుద్ధి. కనుక బుద్ధిని నాయందుంచు అని చెబితే సరిపోతుంది కదా. సందేహాస్పదమైన మనస్సు యొక్క ప్రస్తావన ఎందుకు అనే సంశయము కలుగుతూ ఉంది కదూ. అదే మనస్సు కార్యము. మనస్సు సంకల్పాలు చేస్తేనే బుద్ధి నిశ్చయిస్తుంది. బుద్ధి నిశ్చయించేదే కాని సంకల్పాలు చేసేది కాదు. కనుక సంకల్ప వికల్పాత్మకమైన మనస్సును విషయ నిర్ధారణ చేసి నిశ్చయించే బుద్ధిని రెండిటిని తనయందే ఉంచమని భగవంతుడు చెప్పడంలో విశేషమిదే. బుద్ధివృత్తులన్నీ తద్వృత్తులుగా అంటే భగవత్ సంకల్పాలుగా మారడమే బుద్ధిని పరమేశ్వరునిపై ఉంచడము. అంతటా బుద్ధి వృత్తికి భగవంతుణ్ణి విషయంగా మార్చడమే ప్రధానమైన విషయము. ఇదే జరిగితే ఆ తరువాత భక్తుడు భగవంతుని యందే ఉంటాడు. నివసిష్యసి మయ్యేవ మయి నివాసం కరిష్యసి ఏవ. ముముక్షువునకు కావలసింది మోక్షము. మోక్షము జ్ఞానరూపంలో ఉంది. జ్ఞానమునకు అంతఃకరణ శుద్ధి అవసరం. అంతఃకరణ శుద్ధి కర్మయోగం వల్ల ప్రాప్తం. ఈ విధంగా నిశ్చయ జ్ఞానము గల బుద్ధి భగవంతునిలోనే ఉంటుంది. ఆ తరువాత సంశయాలకు తావుండదు. నిశ్చయాత్మకమైన బుద్ధి భగవంతుని ఎందుంది అంటే బ్రతుకు ధాన్యమైంది అని అర్థము. ఈ దశలో సందేహాలు ఉండే అవకాశం లేదు. అందుకనే నసంశేహ సందేహమును విడిచిపెట్టమంటున్నాడు భగవంతుడు. మనోబుద్ధులను పరమాత్మకు సమర్పించి జీవించే భక్తులు ధన్యజీవులు. ఇదే ఉత్తమమైన సాధన. ఉత్తమోత్తమమైన ఈ సాధనను సర్వులు ఆచరించగలరా? ఒకవేళ ఆచరించలేని వారి పరిస్థితి ఏమిటి? భగవంతుడు మరో మెట్టు దిగి ప్రసంగిస్తున్నాడు. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. అర్జున, ఒకవేళ ఆ ప్రకారం నా యందు మనసు నిలుపుటకు నీవు ఆసక్తుడవైతే అభ్యాస యోగము చేత నన్ను పొందుటకు యత్నించు. ధనంజయ, అర్జున,
మనస్సును నాయందు స్థిరంగా ఉంచే సామర్థ్యం లేకపోతే అభ్యాస యోగంతో నన్ను పొందేందుకు ప్రయత్నించు. వ్యాఖ్యే విశ్వరూపంలో ఉన్న విశ్వమూర్తిని ఉపాసించే స్థిర చిత్తము లేని వారికి సులభోపాయంగా ప్రత్యామ్నాయ సాధనలు చెబుతున్నాడు. ప్రథమంగా అభ్యాస యోగము. అర్జున, విశ్వరూప పరమేశ్వరుడైన నాయందే మనస్సును బుద్ధిని ఉంచమన్నాను. ఒకవేళ ఆ విధంగా అథా ఏవం నాయందు మనస్సును ఏకాగ్రం చేసే సామర్థ్యం లేకపోతే మయి చిత్తం స్థాపయితుం స్థిరం న శక్నోషి చేత్ అభ్యాస యోగం చేత అభ్యాస యోగేన నన్ను పొందేందుకు ప్రయత్నించు మాం ఆప్నం ఇచ్చా అంటున్నాడు భగవంతుడు. సాధనాంతరము మనోబుద్ధులను పరమేశ్వరుని యందు లగ్నం చేయడం అనేది మహోన్నతమైన సాధన. అలాంటి సాధన సాధ్యపడని వారికి కాస్త తక్కువ స్థాయి సాధనైన అభ్యాస యోగాన్ని ఉపాయాంతరంగా సూచిస్తున్నాడు. అందుకే నేమో అభ్యాసము కూసు విద్య అనే సామెతను పెద్దలు ఉదహరిస్తూ ఉంటారు. అభ్యాసము లేని విషయాలలో అభివృద్ధి అగుపించదు. కొందరు పట్టుమని 10 నిమిషాలు ఒకచోట కూర్చోలేరు. కాని ఎన్ని గంటలు తిరగమన్నా తిరుగుతూ ఉంటారు. అభ్యాసం గల వక్త గంటల తరబడి వేదికపై కూర్చొని కాలు కదపకుండా ప్రసంగిస్తూ ఉంటే అభ్యాసం లేని కారణంగా శ్రోతలు అటూ ఇటూ కదుల్తూ కాళ్లు మార్చుకుంటూ ఉండటము ప్రవచనాలు జరిగే చోట స్పష్టంగా చూడగలం. ఉపాసన ధ్యానాది సాధనలందు మనస్సు క్షణం నిలవకుండా పరుగులు తీస్తూ ఉంటుంది. ఆసక్తి లేకపోవడం ఒక కారణమైతే అభ్యాసం లేకపోవడం రెండవ కారణము. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోవు అంటూ ఉంటారు పెద్దలు. అవైనా ఊరుకుంటాయేమో గాని తిరిగే మనస్సు మాత్రం ఒక చోట ఉండటమనేది బ్రహ్మ ప్రళయమే. అలా నిలవని చిత్తాన్ని స్థిరంగా నిలపడానికి చేసే ప్రయత్నమే అభ్యాస యోగము. అభ్యాస యోగము చంచలమైన చిత్తాన్ని స్థిరంగా ఒకచోట నిలిపే ప్రత్యామ్నాయ సాధన అభ్యాస యోగము. అంటే ధ్యాన సమయంలో మనస్సును బాహ్యానికి పరుగులు పెట్టకుండా ఆంతర్యంలో నిలపడమే అభ్యాస యోగము. మనస్సు బహిర్ముఖమైతే ఎటైనా పోవచ్చు, అనేక విషయాలలో సంచరించవచ్చు. కాని ఆంతర్యంలో ధ్యేయ విషయంపై నిలిస్తే మాత్రం ఏకరూపమై ఉంటుంది. కనుక అలా బహిర్ముఖమై అనేక విషయాలలో చరించే చిత్తమును అన్నిటి నుండి వెనుకకు మరలించి సర్వతః సమాహృత్య ఒకే ఆలంబనంలో ఏకస్మిన్ ఆలంబనే మళ్లీ మళ్లీ పునః పునః నిలపడము అభ్యాసము, స్థాపనం అభ్యాసః. అట్టి అభ్యాసముతో కూడిన యోగము అభ్యాస యోగము. తత్పూర్వక యోగః అభ్యాసయోగః. అభ్యాస యోగము అనే దానిలో 2 పదాలు ఉన్నాయి. ఒకటి అభ్యాసము, రెండవది యోగము. అనేక విషయాల మీదికి పరుగులు పెట్టే మనస్సును సమస్తము నుండి సమాహరించి ఒకే ఆలంబనమునందు నిలపడము అభ్యాసము. ఈ అభ్యాసాన్ని పదే పదే చేస్తూ ఉండాలి, మళ్లీ మళ్లీ ఆచరిస్తూ ఉండాలి. ఎందుకని? మనస్సును మనం ఉపసంహరించినా అది మళ్లీ మళ్లీ ఉద్యమిస్తూ ఉరకలేస్తూ ఉంటుంది కనుక విపరీత ప్రత్యయాలను నిరోధించి అనుకూల ప్రత్యయముపై మనస్సును నిలపడానికి పదే పదే చేసే ప్రయత్నమే అభ్యాస యోగము. అంటే విజాతీయ రహిత సజాతీయ వృత్తి ప్రవాహము నిరంతరము కొనసాగేలా చూడటానికి ఉపయోగించే సాధనే అభ్యాసము. మనస్సును నిగ్రహించడానికి ఉత్తమమైన సాధనము. చంచలమై నిలకడ లేకుండా ఎక్కడెక్కడో సంచరించే మనస్సును ఆయా ప్రదేశాల నుండి విషయాల నుండి మరలించి ఆత్మయందు నిలిచేలాగా ప్రయత్నించాలి అని 6వ అధ్యాయంలో భగవంతుడు ఉపదేశించి ఉన్నాడు. 6 నుంచి 26 వరకు. ఇది ఆత్మధ్యానానికి సంబంధించిన విషయము. ఆత్మను ఆలంబనం చేసుకుని మనస్సును నియమించడం సులభ సాధ్యం కాదు. అరూపమైన నిర్గుణము నందు మనస్సును స్థిరంగా ఉంచలేము. కాని ప్రస్తుతము ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్న అభ్యాస యోగము నిర్గుణానికి సంబంధించింది కాదు. ఇది సగుణ బ్రహ్మ విషయము. ఇక్కడ ధ్యేయమూర్తి సాకారము.
ఆలంబనముగా ప్రతిమాది రూపాలు ఉంటాయి. మనస్సు బాహ్య విషయాల మీదికి వెళ్లేటప్పుడు దానిని వెనుకకు మరల్చి ఒక విగ్రహమునందుగాని మూర్తి యందుగాని ఏదో ఒక రూపమునందుగాని బ్రహ్మభావన కలిగి దాని యందు మనస్సును ఏకాగ్రం చేయడమే అభ్యాసము. ఆత్మధ్యానం కన్నా ప్రతిమాద్యాలంబనమునందు మనస్సును నిలిపి ధ్యానమును కొనసాగించుట అభ్యాస యోగము. అంటే విపరీత ప్రత్యయరహిత అనుకూల ప్రత్యయ వృత్తి ప్రవాహము. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే విజాతీయ వృత్తి రహిత సజాతీయ వృత్తి ప్రవాహ సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపారము. ఇదే ధ్యానము. దీనికి సాధనాంతరము అభ్యాస యోగము. మన ప్రయత్నాలు సాగుతూ ఉన్నా మనస్సు చలిస్తూనే ఉంటుంది కనుక చేజారి క్రింద పడిన వస్తువును తిరిగి తీసుకుని జేబులో పెట్టుకున్నట్లు నిలవకుండా పరుగులు తీస్తే మనస్సును అంతర్ముఖం చేసి ఏకమై ఆలంబనమైన ధ్యేయమూర్తిపై నిలుపుతూ ఉండాలి. అది పోతూనే ఉంటుంది. మనం తెచ్చి పెడుతూనే ఉండాలి. దుర్నిగ్రహమైన మనస్సు అభ్యాస వైరాగ్యాల ద్వారానే నిగ్రహింపబడుతుంది అని భగవంతుడు ఆత్మసంయమ యోగంలో చెప్పే ఉన్నాడు కదా. 6-35 వరకు యోగాభ్యాసము. అభ్యాస యోగాన్ని ఉపాయాంతరంగా గ్రహించి ధ్యానయోగమును అభ్యసించాలి. అదే యోగాభ్యాసము. అభ్యాసయోగం ద్వారా యోగాభ్యాసము స్థిరపడుతుంది. ఇలా స్థిరపడిన యోగాభ్యాసము విశ్వరూపోపాసనను సుగమం చేసి సుకరంగా తీర్చిదిద్దుతుంది. ప్రాపంచిక విషయాలలో పడి మనస్సు పాడైపోయింది. పచ్చి అరటి బోదెను ఎంత తగలబెట్టినా పచ్చి కట్టెల్ని ఎంత కాల్చినా పొగ వస్తుందేగాని మంటరాదు. అలాగే ప్రాపంచిక విషయ జలాలలో బాగా తడిసి పోయిన మనస్సును ధ్యానంలో నిలిపే ప్రయత్నం చేసినా ఆంతర్యంలో సెగలు పొగలు రగులుతాయేగాని జ్ఞాన జ్యోతి వెలగదు. వత్తిని సూర్యరశ్మిలో ఎండబెట్టి ఆ తరువాత నేతిలో ముంచి వెలిగిస్తేనే దీపం దివ్యంగా అఖండంగా ప్రకాశిస్తుంది. విషయవాసన జలాలలో పడి తడిసిపోయిన పచ్చి అరటి బోదె లాంటి చిత్తమును వైరాగ్యమనే సూర్యకాంతిలో ఎండబెట్టి భక్తి అనే ఘృతంలో తడిపి అభ్యాసం అనే జ్వాలను తోడు చేస్తే ఆ తరువాత ధ్యానదీపం దివ్యంగా ప్రకాశిస్తుంది. ప్రతి ఒక్కరూ ధ్యానజ్యోతి వెలుగులో జ్ఞానసిరిని ప్రోగు చేసుకోవాలి. ఈ సత్యాన్ని ఎరుకపరుస్తూ ఈ సందర్భంలో అర్జునుని ధనంజయ అని పిలుస్తున్నాడు గీతాచార్యుడు. ధనంజయ, రాజసూయ యాగ సమయంలో ఎందరో చక్రవర్తుల్ని జయించి ధనాన్ని ప్రోగు చేసిన వాడివి. కాని నీ మనస్సును నీవు జయించగలిగితే నీకు జ్ఞానధనం సిద్ధిస్తుంది. అక్షయ సిరి ప్రాప్తిస్తుంది. మోక్షలక్ష్మి నిన్ను వరిస్తుంది. అభ్యసించి యోగాన్ని ఆచరించు. చిత్తాన్ని నిరోధించు. విషయాలను ధ్యానించే చిత్తాన్ని నిగ్రహించి పరమేశ్వరుని చరణ కమలాల వద్ద స్థిరంగా ఉంచే. నిలవకుండా పరుగులు తీసిన పదే పదే అభ్యాసం ద్వారా దారి మళ్లించి చిత్తాన్ని యోగంలో నిలుపు అని పరమాత్మ ఆదేశం. ఇదే అభ్యాస యోగము. ఒక ఉదాహరణం వినండి. చేతో మత్తమదం గజం మదభర జ్ఞానం భ్రమంతం దిశో దుస్సంకల్ప వికల్ప దంత దళిత ప్రోద్దామ ధైర్య ద్రుమం ఉద్యద్గాఢతర ప్రబోధా నిగిడం భూయః సమాక్రామితు ధాత్రా యోజితమద్భుతం నరహరే రాలాన మజ్రిద్వయం. చిత్తము మదపు టేనుగు వంటిది. వివేకమనే దృఢమైన గొలుసుతో ఎంతగా కట్టినా మాటి మాటికి బలవంతంగా త్రెంచుకొని నానా దిక్కులలో పడి పరుగులు తీస్తూనే ఉంటుంది. దుర్భరమైన సంకల్ప వికల్పాలనే దంతాలతో ధైర్యమనే మహావృక్షాన్ని సైతం కూల్చేస్తుంది. అలాంటి చిత్తమనే మదమత్తేభాన్ని శ్రీహరిపద పంకజాలనే స్తంభానికి మళ్లీ మళ్లీ తీసుకుని వచ్చి కట్టేస్తూ ఉండాలి. ఇది అభ్యాసం. ఇదే యోగం. ఇదే అభ్యాసయోగం. యోగాభ్యాసం. ఒకవేళ అభ్యాస యోగంలో కూడా ఆసక్తులైతే తరువాత ఏమి చేయాలి? వినండి.